బాబోయ్! ఒక్కో ప్రభకు మినిమమ్ 30 మంది అమ్మాయిలతో డాన్స్‌లేస్తున్నారు. ఇట్టా చూసుకుంటే ఇక్కడ మొత్తం 25కి పైగా ప్రభలున్నాయి. తిరణాల అక్కడ జరుగుతుంటే మగాళ్ళందరూ ఇక్కడ పొలాల్లో హిజ్రాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని వేల మంది హిజ్రాలున్నారిక్కడ. మద్యం అయితే ఇక్కడ ఏరులై పారుతుంది. ఇంత పబ్లిక్‌గా పెట్టుకొని బ్లాక్‌లో అమ్మేస్తున్నారు మద్యాన్ని. ఈసారి ప్రభలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఒక్కో ప్రభ 100 అడుగుల వరకు ఉంటుంది. ఈసారి కోటప్పకొండ తిరణాల మామూలుగా లేదుగా. హలో ఫ్రెండ్స్. రాత్రి నేను కోటప్పకొండ తిరణాలకి వెళ్ళాను. అసలు ఇక్కడ జరిగే విషయాలను చూసి ఆశ్చర్యపోయాననమాట. ఈ వీడియోలో కోటప్పకొండ తిరణాలను అన్ని కోణాల్లో చూపించబోతున్నాను. కోటప్పకొండ తిరణాలకి వెళ్ళే దారిలోనే దారి పొడవునా ఇలా టెంట్లు వేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. చాలా చోట్ల ఉంటుంది. తప్పకుండా తినండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కోటప్పకొండ తిరణాలకి ఈ రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారు. కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. మీరు ఎంత త్వరగా బయలుదేరినా ఇక్కడ ఉండే సింగిల్ రోడ్‌లో ట్రాఫిక్‌కి చాలా ఆలస్యం అవుతుంది. మీరు తిరణాల వద్దకు చేరుకోవటానికి. మొత్తం గ్రామస్తులందరూ ట్రాక్టర్లు వేసుకొని కుటుంబ సమేతంగా ఈ తిరణాల వద్దకు వచ్చి జాగరం చేసి వెళ్తూ ఉంటారు. తిరణాల వద్దకు చేరుకున్నాక అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళ టైమ్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే, రాగానే వెహికల్‌ని పార్కింగ్ చేసుకొని, ఆ వెహికల్ వెనకాలనే చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. చుట్టూతా అన్ని పొలాలే కనిపిస్తాయి. సో, వీళ్ళు రాగానే తిరణాల వద్దకి వెళ్ళిపోరు. ముందు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే కుటుంబ సమేతంగా భోజనం చేసి తిరణాలకు వెళ్తారు. కానీ ఇంకొక బ్యాచ్ ఉంటుంది గదా! ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు. వీళ్ళు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని మందు, విందు అన్నీ తీసుకొని చాలా సమయం ఇక్కడే గడుపుతారు. తిరణాల్లో రికార్డింగ్ డాన్స్‌లు రాత్రి 10 గంటలకు మొదలుపెడతారు. ఆ సమయం వరకు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ సమయంలోనే ఇక్కడికి హిజ్రాలు వస్తారు డబ్బుల కోసం. ఈ కోటప్పకొండ తిరణాలలో మనకు ఎక్కువగా కనపడేది హిజ్రాలు. ఎక్కడెక్కడో నుంచి కొన్ని వందల వేల మంది హిజ్రాలు ఈ తిరణాల వద్దకు దిగుతారు. అసలు సగం మంది తిరణాల వద్దకు కూడా వెళ్లరు. ఈ హిజ్రాల చుట్టూనే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అసలు వీళ్ళు హిజ్రాలా అని గుర్తుపట్టలేనంతగా రెడీ అవుతారు. స్కర్ట్స్, జీన్స్, శారీసు రకరకాల దుస్తులు ధరించి మందు తాగిన వాళ్ళకు ఎరేస్తారు. తిరణాల్లో ఎంత జనం ఉంటారో కానీ, ఈ పొలాల్లో హిజ్రాల చుట్టూనే కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ కోటప్పకొండ ప్రభలు ఉండే ప్రదేశానికి వెళ్దాము. ఇక్కడే రికార్డింగ్ డాన్సులు జరుగుతూ ఉంటాయి. ముందు ఈ ప్రభల గురించి మాట్లాడుకుంటే, ఈసారి కోటప్పకొండ తిరణాలకు ప్రభలు భారీ సంఖ్యలో వచ్చాయి. దాదాపు 25 ప్రభల వరకు వచ్చాయి. ఒక్కో ప్రభ 80-100 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రభలను విద్యుత్ కాంతులతో అలంకరించే విధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి ప్రభకు 2 జనరేటర్లను అమర్చి ఉంచుతారు. ఇందులో రకరకాల ప్రభలుంటాయి. రాజకీయాలకు సంబంధించినవి, సినిమా హీరోలకు సంబంధించిన ప్రభలు, పలు గ్రామస్తులు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో ప్రభకు దాదాపు 30,00,000 వరకు ఖర్చవుతుందంట. తిరణాలకు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రభలను తయారు చేయడం మొదలుపెడతారు. ఇక రికార్డింగ్ డాన్సుల విషయానికొస్తే ప్రతి ప్రభకు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తారు. ప్రభ చుట్టూ అందరికీ కనిపించే విధంగా 3 వైపులా కూడా మొత్తం 10 మందితో డాన్సులు వేయిస్తారు. ఇది రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5, 6 గంటల వరకు విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. నేను దాదాపు ఇక్కడ ఉన్న అన్ని ప్రభలను కవర్ చేశాను. ఒక్కో ప్రభ మీద డాన్స్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి.
ఇక్కడ ఈ రాత్రంతా కూడా మద్యం ఏరులే పారుతుంటుంది. ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్‌గా మద్యాన్ని అమ్మేస్తూ ఉంటారు. ఈ కోటప్పకొండ తిరణాల్లో ఈ ఒక్క రాత్రి కొన్ని లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుంది. చిరు వ్యాపారుల సందడి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. రకరకాల వంటకాలు చేసి అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ట్రాక్టర్లలో వచ్చిన గ్రామస్తులు లేదా ప్రభలు ఏర్పాటు చేసిన వారు ఈ ప్రభ వద్దకు వచ్చిన వారికి అందరికీ భోజనాన్ని ఉచితంగా పంచుతారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ కోటప్పకొండ తిరణాలకు రెండో వైపు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.